హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో పాలిస్టర్ క్లాత్ని యూజ్ చేసేసి ఈ జాస్మిన్ గార్లాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి చాలా రియల్గా అనిపిస్తుందండి. సో మనం ఒకవేళ రియల్ ఫ్లేవర్ చూడాలనుకుంటే జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ కానీ దీని మీద స్ప్రే చేస్తే మనకి రియల్ గార్లాండ్ అని అనుకుంటారు ఎవరైనా చూసినా కూడా. సో చూసారు కదండి, దూరం నుంచి చూస్తే మాత్రం మల్లెపూలు ఎలా ఉంటాయో అలానే అనిపిస్తుంది. చేసుకోవడం అయితే చాలా సింపుల్. కొంచెం టైం స్పెండ్ చేసామంటే మనం పెద్ద మాలల్ని కట్టేసుకోవచ్చు అనమాట. సో కాస్ట్ కూడా చాలా తక్కువే అండి మనకి పాలిస్టర్ క్లాత్ వచ్చేసి బయట. సో బయట ఇలాంటి మాలలు కానీ మనం పర్చేస్ చేయాలంటే 30 సెంటీమీటర్స్ ఉండే గార్లాండ్ వచ్చేసి మనకి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఫొటోస్కి యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, డోర్ డెకరేషన్స్కి యూజ్ చేసుకునే వాళ్ళు ఇలాగ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం క్లాత్ ఇంట్లోనే తీసుకొని కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట. పాలిస్టర్ క్లాత్ కాస్ట్ వచ్చేసి ఒక మీటర్ క్లాత్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నట్టయితే కనుక 15 రూపీస్ మీటర్ తోటి ఇచ్చేస్తారనమాట. సో ఈ రెండు కూడా పాలిస్టర్ క్లాత్ తోటే యూజ్ చేశాను గార్లాండ్స్ని. సో ఇవి మనకి కనకాంబరాల మాల ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి మల్లెపూల మాల ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది అనమాట. సో వీటిని ఎలాగో ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, మనం డెకరేషన్ కోసం వీటిని యూజ్ చేసుకోవచ్చు అమ్మవారి అలంకరణలో. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో ఇప్పుడు ఈ మాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను పాలిస్టర్ క్లాత్ని తీసుకుంటున్నాను. కలర్స్ వచ్చేసి గ్రీన్, అలాగే బేబీ పింక్ అండి. ఇంకోటి వచ్చేసి లైట్ క్రీమ్. వైట్ మాత్రం తీసుకోకండి, లైట్ క్రీమే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం పెటల్ షేప్ని డ్రా చేసుకోవడానికి నేను ఒక పేపర్ని తీసుకుంటున్నాను. సో దాని పొడవు వచ్చేసి 5 సెంటీమీటర్స్, అలాగే వెడల్పు వచ్చేసి 4 సెంటీమీటర్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇలాగా 3 ఈక్వల్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా పొడవు ప్రకారం మనము ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోలో ఫోల్డ్ చేస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసి మనం ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట పెటల్ షేప్ అనేది. ఇలాగ ఎగ్జాక్ట్గా మిడిల్లోకి పాయింట్ పెట్టేసుకొని మనము ఈ పెటల్ని ఇలాగ డ్రా చేసుకున్నట్టయితే మనకి పెటల్ షేప్ అంతా కూడా ఈక్వల్గా వస్తుందండి. సో ఇలాగ చేసేసుకొని మనం కట్ చేసుకుంటే మనకి పెటల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ కట్ చేసి పెట్టుకున్నటువంటి పెటల్ షేప్ని మనము కార్డ్బోర్డ్ మీద ట్రేస్ చేసుకోవాలి. సో మనకి పేపర్ మనం క్లాత్ మీద పెట్టి ట్రేస్ చేసుకునేకి సరిగ్గా షేప్ అనేది రాదు కాబట్టి, సో ఇలాగ స్టిఫ్గా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ ఏదైనా పర్లేదు, అంటే బుక్స్కి వచ్చేటువంటి అట్టలు ఉంటాయి కదండి, సో వాటి మీద మనం ఇలాగ ట్రేస్ చేసేసుకొని కట్ చేసుకున్నామంటే క్లాత్ మీద ట్రేస్ చేసేటప్పుడు ఇది కదలుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను నైట్ టైం చేశానండి, అందుకని చెప్పేసి కొద్దిగా ఈ క్లాత్ మీకు క్రీమ్గా అనిపించట్లేదు, లైట్ క్రీమ్ కలర్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి. సో అందుకు కొద్దిగా వైట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగ ఫోల్డ్ చేసేసుకున్నాక క్లాత్ని ఇది కదలకోకుండా ఉండడానికి ఇలాగ స్టాప్లర్ యూజ్ చేసేసి నేను ఇలాగ పిన్ చేసేస్తున్నాను. సో ఇలాగ మనం పిన్ చేసుకున్నామంటే క్లాత్ అనేది కదలుకోకుండా ఉంటుంది. సో పెటల్స్ కూడా మనకి కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ మీద ట్రేస్ చేసి పెట్టుకున్నటువంటి పెటల్ షేప్ని ఇలాగా క్లాత్ మీద మనము ట్రేస్ చేసేసుకోవాలండి. పెన్తో కానీ లేదంటే పెన్సిల్తో కానీ ఈ షేప్ని మనం కరెక్ట్గా డ్రా చేసేసుకోవాలి. సో ఇలాగ మనం డ్రా చేసుకున్నట్టయితే క్లాత్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకోకుండా మనం క్లాత్ అంతటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ డ్రా చేసేసుకోవాలి క్లాత్ అంతటి మీద కూడా. సో దీనికి వచ్చేసి నేను 50 సెంటీమీటర్ క్లాత్ అయితే నాకు సరిపోయిందండి ఈ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి. అంటే హాఫ్ మీటర్ క్లాత్ అయితే ఇక్కడ యూజ్ చేశాను. అలాగే కొద్దిగా గ్రీన్ కలర్ది, అలాగే కొద్దిగా బేబీ పింక్ కలర్ది యూజ్ చేశాను అనమాట. సో మిడిల్లో మనకి కనకాంబరాలాగా అలాగే ఆకులాగా ఉండడానికి అని చెప్పేసి ఈ 2 కలర్స్ కూడా కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను. సో మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్తో ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇక్కడైతే నేను ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కూడా కట్ చేసుకున్నాను, ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి. సో గార్లాండ్లో ఎక్కడైతే నేను ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేయలేదు. సో ఇలాగ కట్ చేసాక మనకి ఈ క్లాత్లో పోగులు అనేటివి రాకపోకుండా ఇలాగా ఉండాలంటే ఇలాగ మనము వీటిని కాల్చుకోవాలండి కార్నర్స్. సో కాల్చేటప్పుడు చాలా ఫాస్ట్గా కాల్చుకోవాలి, లేకపోతే క్లాత్ వచ్చేసి మనకి కాలిపోతుంది. అలాగే ఈ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి థ్రెడ్ ఉంటే యూస్ చేయండి, లేదంటే నార్మల్ థ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ వచ్చేసి మనకి లేడీస్ కార్నర్స్లో అవైలబుల్గా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం బ్రేక్ చేసేకపోయినా కూడా తెగిపోదు అనమాట. సో ఇలాంటి గార్లాండ్స్ కొన్ని ఏళ్ళైనా కూడా అలానే ఉంటాయి కాబట్టి
సో ఇలాంటి థ్రెడ్తో ఈ గార్లెండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, లేదంటే నార్మల్ థ్రెడ్తో చేసేసుకోండి. సో అలాగే నేను ఇక్కడ చార్కోల్ బోర్డ్ని తీసుకుంటున్నాను. దీని మీద మనం నీడిల్ ప్లేస్ చేసుకోవడం వల్ల ఇది చేతికి గుచ్చుకోకుండా ఈ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మనం పెటల్స్ని ప్లేస్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ పెటల్స్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలాగ మనము 12 పెటల్స్ని ప్లేస్ చేసుకోవాలండి. ఇలాగ 12 పెటల్స్ని ప్లేస్ చేసుకున్నాక ఒక బీడ్ అనేది యూస్ చేయాలి. ఇలాగ బీడ్స్ యూస్ చేయడం వల్ల ఈ గార్లాండ్కి తక్కువ పెటల్స్ అనేటివి అవసరం అవుతాయి అన్నమాట. అలాగే షేప్ కూడా చేంజ్ అవ్వకోకుండా స్టిఫ్గా స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలాంటి బీడ్స్ని యూస్ చేశాను. సో ఇలాంటి రౌండ్ బీడ్స్ మీ దగ్గర వేస్ట్వి ఉన్నా సరే వాటినైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఎక్కడ బయటకు అనేటివి కనపడవన్నమాట. సో ఒకవేళ మీరు బయట పర్చేస్ చేసుకోవాలంటే ఈ బీడ్స్ ఒక తులం వచ్చేసి మనకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాగ 12 పెటల్స్ని యాడ్ చేశాక ఒక బీడ్ని యాడ్ చేసేసి, సో నేను ఒక వేరే కలర్ పెటల్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాను. ఇలాగా ప్రతి 12 పెటల్కి ఒక బీడ్ యాడ్ చేసేసి మరొక కలర్ పెటల్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి బేబీ పింక్ షేడ్ ఉన్నటువంటి పెటల్ని యాడ్ చేసేసాను. తర్వాత 12 పెటల్స్ని యాడ్ చేసేసాను వైట్ కలర్వి. అలాగే మరి ఒక బీడ్ యాడ్ చేసేసి మరొక గ్రీన్ పెటల్ని యూజ్ చేశాను. ఇదే విధంగా నేను గార్లాండ్ మొత్తం అంతటిని కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ గార్లాండ్ వచ్చేసి చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా చూస్తే ఇది నిజంగా మల్లెపూల మాలే అనుకుంటారండి, అంత న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కొద్దిగా టైం స్పెండ్ చేసి చాలు మనం పెద్ద పెద్ద మాలల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలాగా కొన్ని ఏళ్ళ వరకు ఉంటాయన్నమాట. వీటిని మనం ఎలా పడితే అలా యూజ్ చేసినా కూడా. సో వీటిని ఒకవేళ ఏదైనా డస్ట్ ఉందంటే వీటిని మనం మంచిగా వాష్ చేసుకోవచ్చండి సోప్ యూజ్ చేసేసి. ఇవేమీ పాడవవు. సో అలాగే వాడిన తర్వాత మీరు జాగ్రత్తగా దీన్ని ఒక బాక్స్లో వేసేసి పెట్టారంటే షేప్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటుంది. సో ఇలాగ గార్లాండ్ అంతా పూర్తి అయిపోయాక చివరిలో ఇలాగ నాట్ వేసేసుకొని మనము ఒకవేళ దీన్ని మనం హెయిర్ డెకరేషన్కి యూజ్ చేసుకున్నట్టయితే చివరిలో ఉలన్ థ్రెడ్ యాడ్ చేసామంటే అయిపోతుంది. చూడండి ఇలాగ ఉలన్ థ్రెడ్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలాగ 2 సైడ్స్ కూడా మనం ఉలన్ థ్రెడ్ని నాట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలాంటి గార్లాండ్స్ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి గార్లాండ్స్ని మనము హెయిర్ డెకరేషన్కి కాకోకుండా ఫోటో ఫ్రేమ్స్కి అలాగే అమ్మవారి అలంకరణలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డోర్ డెకరేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇది రియల్గా ఉంది అనేలాగా అనిపించాలంటే సో జాస్మిన్ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ ఏదైనా ఉంటే వీటి మీద స్ప్రే చేసుకోండి. సో మీకు న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పెటల్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే పెటల్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొద్దిగా తక్కువగా కావాలి సైజ్ అంటే మీరు పెటల్ సైజ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్లో కార్డ్బోర్డ్ మీద ట్రేస్ చేసాం కదండి, సో అక్కడ మనం పెటల్ సైజ్ని తక్కువ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా నేను ముందు కూడా ఈ గార్లాండ్ ప్రిపేర్ చేశానండి ఇంకొకటి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ గార్లాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.